మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు 1 ఆగస్టు నుండి 31 ఆగస్టు వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం. అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అందుకంటే ముందర నా పేరు CMA వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అంటే 12 రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది. ముఖ్యంగా ముందు ఆగస్టు నెలలో చాలా పండుగలు కూడా వస్తున్నాయండి. ముఖ్యంగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వారు మనకు పూజలు చేసుకుంటాం. 27వ తారీఖు కూడా వినాయక చవితి. ఈ గురించి తర్వాత చెప్పుకుందాం. ముందర మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు మీకు అద్భుతంగా బలంగా బాగా ఉన్నాడు. అంటే ముఖ్యంగా గురుడు కూడా కుజుడు కూడా 6వ భావంలోకి వెళ్ళిపోయాడు. 6వ భావంలో ఉన్నటువంటి కుజుడు మీకు శత్రుభయం లేకుండా, రుణభయాలు లేకుండా ప్రతి రంగంలోనూ కార్యసిద్ధి కలిగిస్తూ బాగా కాపాడుతూ ఉంటాడు. అలాగే ఫైనాన్షియల్గాను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడరు, ఆర్థికంగా నిలదొక్కుంటారు. అంతేకాకుండా మీలో చాలామంది గాయకులు కూడా ఉన్నారు. గాయకులు వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఆగస్టు నెలలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. గురు శుక్రులు కాంబినేషన్ మీకు బాగుందండి. ముఖ్యంగా శుక్రుడు వలన మీ తోబుట్టువులను కలవడము, గురుడు వలన కూడా సంతోషకరంగా ఉండడము. చిన్న అనారోగ్య సమస్యలు గురుడు ఇస్తాడు, భయపడే సంవత్సరం దానికి ఏం లేదు. శుక్రుడు కూడా ఉన్నాడు కదా. గురు శుక్రుల కాంబినేషన్ 3వ భావం. ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ సరదాగా హ్యాపీగా ఉంటూ మీ తోబుట్టువుల్ని మీ సోదరములను కలుస్తూ చక్కటి ఐడియాలతో వాళ్ళు పంచుకుంటూ బ్రహ్మాండంగా మీరు ఉంటారు. చాలా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. శుభవార్తలు ఈ నెలలో మీరు బాగా వింటారు. ఏదైనా రవి బుధులు 4వ భావంలో ఉన్నారు. 4వ భావంలో రవి బుధులు ఉన్నారంటే వాళ్ళకి చదువు బాగా వస్తుంది. పైగా బుధుడు కూడా వక్రగతిలో ఉన్నాడు. ఈ వక్రగతిలో ఉన్న బుధుడు కూడా శుభ ఫలితాలు ఇస్తారు తప్ప చెడు ఫలితాలు ఇవ్వడం. సో అంటే శుభగ్రహం కాబట్టి రవి బుధులు 4వ భావంలో ఉండడం వలన రైతులకి పంటలో బాగా ఫ్లరిషింగ్గా ఉంటుంది. బాగా అంటే ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే 4వ భావంలో రవి బుధుల కారణం వల్ల కూడా విద్యార్థులకి బాగా విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడము, మీ తల్లిగారి యొక్క దీవెనలు, ఆవిడ యొక్క ప్రేమాభిమానాలు మీకు ఎక్కువ ఉండడము. అలాగే శుక్రుడు కూడా 26వ తారీఖు నుంచి మీరు 4వ భావంలోకి వచ్చాడు. బుధ శుక్రుల కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ అంటే భూములు కొనుక్కోవడము. అంతేకాకుండా సినిమా రంగం, కళారంగంలో మీకు ఒక అవకాశాలు రావడము. అలాగే తర్కశాస్త్రం, వాదనలో కూడా మీరు గట్టిగా స్ట్రాంగ్గా ఉండడము, ఇవన్నీ జరగబోతున్నాయి శుక్రుడు ప్రభావం వల్ల. 4వ భావం శుక్రుడు వాహన యోగాన్ని కూడా మీకు ఇస్తాడు. పైగా కేతు ప్రభావం కూడా మీకు ఉందండి. ఎప్పుడైనా కేతు పంచమ స్థానంలో ఉంటే వాళ్ళకి పుత్రిక సంతాన జననం కలుగుతుంది. అలాగే రవి బుధుల కాంబినేషన్ 17వ తారీఖు నుంచి రవి సింహరాశిలోకి వస్తాడు. సింహరాశి రవి అత్యంత బలవంతుడు. అంతేకాకుండా బుధుడు కూడా 30వ తారీఖు వస్తాడు అనుకోండి, బుధాదిత్యోగం వస్తుంది. ఈ రవి కేతుల గురించి చెప్పుకుందాం. అద్భుతంగా పవర్ఫుల్గా ఉంటారు. అంటే కొద్దిపాటి కోపంగా ఉన్నప్పటికీ కూడా మీరు చక్కటి సంతాన యోగం ఉంటుందండి. మీకు పుత్రిక సంతానం పంచమ స్థానంలో రవి ఉంటే ఒక కొడుకు ఉంటాడని దేవుడి యొక్క ప్రభావం వలన, దేవతానుగ్రహం ప్రభావం వలన మీకు సంతానం కలుగుతారని జనరల్గా చెప్తూ ఉంటాం మనం. అలాగే కేతు ప్రభావం కూడా రవి కేతువులు కలిసి ఉంటే కేతువు విశేషించి రవి యొక్క శుభఫలితాలే ఇస్తుంటాడు. అది మిక్కిలి అత్యంత బలవంతుడైపోతాడు. రవితో కలిసిన కేతువు కానీ, చంద్రుడితో కలిసిన కేతువు కానీ బలవంతులు అవుతారు. పైగా పంచమ స్థానంలో ఉండడం వల్ల కింద జన్మలో చేసిన పుణ్యబలాన్ని బాగా ఇస్తాడు మీకు. స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణించడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ రంగంలో అంటే క్రీడారంగం ఉంటాం కదా మనం వాటిలో. అలాగే సినిమా రంగం ఇందాక చెప్పినట్టుగా రవితో కలిసినటువంటి కేతు, బుధుడు కూడా వస్తున్నాడు అక్కడ 30 నుంచి. ఆ కేతు ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లోను, సినిమా రంగంలోనూ రచయితలుగా బాగా రావడము, స్టాక్ మార్కెట్లో ఫైనాన్షియల్ స్టేటస్ కలగడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న పాయింట్ ఉందండి. చిన్న ఇబ్బందికరమైన ఏంటంటే మీ కుజుడికి శని దృష్టి ఉంది. అంటే ఏంటంటే మీ కుజుడు అంటే ఏంటంటే మీ రాశ్యాధిపతి కుజుడికి శని దృష్టి ఉంది. అలా ఉండకూడదు. ఉంటే ఏమంటే దెబ్బలు తగలడము, పడిపోవడము, కొంచెం బోన్స్ సంబంధించిన ఫ్రాక్చర్స్ అవ్వడము, లేకపోతే మీకు సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడడము ఇవే జరుగుతుంటుంది. కుజుడు ప్రభావం రోడ్ యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఫైర్ సంబంధించిన వాటిలో కానీ లేకపోతే నీటి వల్ల ప్రమాదాలు కానీ జరుగుతాయి. సరే, ముఖ్యంగా మీ మేనమామలు కూడా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉందండి.
శత్రు భయం, శత్రువుల వలన మీకు భయభ్రాంతులు అవ్వడానికి గురి కావడానికి అవకాశం ఉంది. శత్రువులు మీకు బాగా ఉన్నారు. కానీ మీ ఇంట్లో శుభకార్యాలు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతాయి. అంటే వివాహ శుభకార్యాలు కుదరడము, మీకు నచ్చిన వరుడు నచ్చిన వధువు ఈ నెల మొత్తం కూడా మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంది, అందులో డౌటే లేదు. అంతేకాకుండా సప్తమ స్థానం బాగుందంటే బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, అలాగే విహారయాత్రలు చేయడం చాలా బాగా జరుగుతుందండి. పొలిటికల్ రంగంలో ఉన్న వారు కూడా శుభవార్తలు, మంచి మంచి వార్తలు వింటారు. ఏదేమైనా గురు ప్రభావం వలన మీరు విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, చక్కని విద్య రీత్యా ఇంజనీరింగ్ విద్య అవ్వచ్చు, అదర్వైజ్ మెడికల్ కూడా అవ్వచ్చండి. విదేశాలు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా హార్స్ రైడింగ్, అశ్వ విద్య కూడా మీకు సంప్రాప్తించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మీరు చూసుకోండి, చాలామంది అశ్వాలు గుర్రానికి సంబంధించిన వారు కూడా మీ రాశిలో ఉండడము, ప్రస్తుతము వాళ్ళకి బాగుండడము జరుగుతుంది. హార్స్ రైడింగ్ అంతే కదండి. విద్యలో ఇందాక చెప్పినట్టు విద్యలో బాగా రాణిస్తారు. వేదశాస్త్ర విద్య, ఆగమశాస్త్ర విద్యల్లో కూడా మీరు బాగా రాణించడానికి, ధనప్రాప్తి కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరే అంటే వేదశాస్త్ర పండితులు అంటాం కదా, వాళ్ళకి, ఆగమశాస్త్ర పండితులకి వాళ్ళకి చాలా బాగుంటుంది. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, ఫైనాన్స్ రంగంలో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాంబినేషన్ గురుడి కాంబినేషన్ వల్లనే తీర్థయాత్రలు కూడా మీకు గురుగారితోటి లేకపోతే పర్సనల్గా వెళ్ళడము జరుగుతుంది. అమ్మవారి యొక్క దర్శన భాగ్యాలు మీకు బాగా జరుగుతాయండి. అదే ప్రొఫెషనల్గా అంటే కుజుడు ప్రభావం కాకపోయినా మీకు రవి బుధ శుక్రులు 10th భావం చూడడం వల్ల, 10th హౌస్ లార్డ్ వైభావంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఉద్యోగ రీత్యా మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి, మీకు నచ్చని ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా రాహు, లాభస్థానంలో రాహు ఒక్కడు కాపాడుతాడు మీకు, ఒక్కడిసారి రాహు ఆయన మాత్రం మీకు విశేషమైన లాభాలు చేకూరుస్తుంటాడు. ఫ్లైట్స్ ఎక్కిస్తాడు. విమాన సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, ఏరోనాటిక్ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళకి, వాళ్ళ వ్యాపారాభివృద్ధి, వాళ్ళ ఉద్యోగాల అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి. అందుకని రాహు దశమంలో ఉంటే డాక్టర్స్ ఖచ్చితంగా రాహు దశమంలో ఉండాల్సిందే. అంటే డాక్టర్ వృత్తిలో కూడా మీరు బాగా రాణిస్తారు. అంటే డాక్టర్గా రాణించడము, ఆపరేషన్స్ సక్సెస్ అయ్యడము, ఇవన్నీ కూడా బాగా ఉంది. అలాగే మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, కోల్ కానీ, ఐరన్ అండ్ స్టీల్ కానీ, ఈ పెట్రోలియం సంబంధించిన వ్యవహారాల్లో కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాల్లోనూ, స్టాక్ మార్కెట్లోనూ, ఇవన్నీ స్టాక్ మార్కెట్ నేను చెప్పేసాం మనం. ఇటువంటి వ్యాపారాల్లోనూ, ఇటువంటి ఉద్యోగ సంస్థలు కూడా మీరు బాగా రాణిస్తారు. ముఖ్యంగా దశమంలో రాహు ఉంటే ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అవుతారు మీరు. అది బాగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. గ్రూప్స్ కానీ వీటిలో రాహు దశమంలో ఉండాలి, లాభంలో ఉండాలి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. కానీ శని ప్రభావం ఉంది సారా, శని 12వ భావంలో ఉండి కుజుడి చేతి చూడబడితే నీటి వల్ల గడ్డ ఉంటుంది మీకు. మేషరాశి వారికి నీటి వల్ల ప్రమాదం కూడా ఉంది. అంటే పాదాలకు దెబ్బలు తగలడము, హెడ్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీకు దెబ్బలు తగిలితే కొద్దిగా మీకు బోన్ సంబంధించింది, మీకు అవన్నీ సంబంధించిన వ్యవహారాలు కూడా, బోన్ సంబంధించి కానీ బ్లడ్ కానీ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఏమైనా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్య స్థానం పూజించడం వల్ల, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకుంటూ నిత్యం పూజించడం వల్ల, ఈ శ్రావణ మాసం కూడా వచ్చిందండి. ఇది శ్రావణ మాసంలో వరలక్ష్మి శుక్రవారాలు ఉంటాయి. వరలక్ష్మి శుక్రవారం కూడా ఉంటుంది మనకి. ఆ రోజు చేయించడం వల్ల, అలాగే 8వ తారీఖు అండి, 8వ తారీఖు చేయడం వల్ల, 9వ తారీఖు ఏమో, 9th ఏమో ఇంకా చెప్పక్కర్లా పౌర్ణమి. అమ్మ బాబాయ్, పౌర్ణమి చాలా పవర్ఫుల్ అండి. జంజాల పౌర్ణమి అంటాం. ఆ రోజు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే అఖండమైన లక్ష్మి సిద్ధిస్తుందని మనం చెప్తుంటాం. అలాగే 27వ తారీఖు కూడా వినాయకుడు పూజించడం వల్ల కూడా అన్ని చక్కటి శుభఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం పరిహారాల గురించి చెప్పుకుందాం. చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం. ఏదేమైనా 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశి వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి. ఈ కారణం వలన జల ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు, పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది చెప్తున్నాను అంతే. దీనివల్ల ఏంటి, మనం జాగ్రత్త పడడం కోసం చెప్తున్నా. మనం ఇలా తప్పించుకోవాలి. ఏం లేదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని, వల్లి దేవసేన సత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవు పాలతోనూ, తేనెతోనూ, విభూతి, గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని, మంచి పుణ్యపదం అని చెప్తూ ఉంటాం. అదొక ఫస్ట్ పాయింట్. అలాగే శనీశ్వరుడి యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి. మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయాలు సందర్శించండి.
శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోండి, తైలాభిషేకం. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆంజనేయం మహావీరం అది ఉంది కదా, బ్రహ్మ విష్ణువాత్మకం. ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శనివారం వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. శనివారం నియమాలు పెట్టుకోండి, మీకు నియమాల ప్రకారం చేసుకోండి. 11 ప్రదక్షిణాలు ఆంజనేయ వారికి చేయాల్సిందే. దీపం పెట్టుకోండి స్వామివారికి. తమలపాకులతోటి పూజ చేయడము, వడమాలు సమర్పించడం, వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి. అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు, అంటే చిన్న ఒక ఒత్తేస్తాం, నిండా నూనె పోస్తాం, నువ్వుల నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, శనీశ్వరం దోషం పోతుంది. శివాభిషేకాలు చేసుకునే వాళ్ళకి, అంటే అమావాస్య పొందరం వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకునే వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ, దుర్గా అమ్మవారు, నవచండిక వీళ్ళని పూజించడము, అలాగే గణపతి ఆరాధన 27వ తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే. వీళ్ళకి పూజలు చేయాలి. సో ఈ ఏకాష్టం మొత్తం కూడా మనకి అమ్మవారి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ చేయవలసింది కలువ పువ్వులతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిర లక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం. అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక ప్రతిసారి చెప్తున్నట్టుగానే 8వ తారీఖుని శ్రావణమాస శుక్రవారము, అలాగే మంగళవారాలు గౌరీదేవి తల్లి మంగళగౌరి శ్రావణ మాసం ఆవిడ పూజించడం వల్ల, అమ్మవారి పూజించడం వల్ల చక్కటి శుభఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పౌర్ణమి పూట మంచి పనులు చేయాలండి. దానాలు, అన్నదానము, వస్త్రదానము, అలాగే అన్ని గోదానము అంటే కదా, మంచినీళ్ళ దానము, భూములు దానం చేసిన వాళ్ళకి వాళ్ళ ముందు తరాల వాళ్ళు, వెనకాల తరాల వాళ్ళు బ్రహ్మాండమైన లోకాలు ఉంటారట. ఒకసారి చెప్పుకుందాం ఒకసారి. సో ఈ విధంగా చేయడం వల్ల సర్వదోషాలు పోతాయి. ఎప్పుడైతే సరే శివుడిని ఆశ్రయించాలని మనం శివుడి యొక్క జపాలు కదండి, శివుడి యొక్క పూజలు, అభిషేకాలు, గంధం సమర్పించడం వలన మనకి ఎటువంటి దోషాలున్నా అన్నీ పోతాయి. గౌరీదేవిని, శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి వీటన్నిటినీ సింపుల్గా పోతాయి. అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో, అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి కుశల మీద ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా మంది తగ్గుముఖం పట్టి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఈ శ్రావణ మాసం, ఈ ఆగస్టులో మొత్తం కూడా పండగలు కదా, సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా, అలాగే ఆరోగ్యాలతో వెలసిల్లాలని, మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడు ఆనందోత్సవాలతో కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.